నాగలక్ష్మి మీరిద్దరేనా? ఓ మై గాడ్. అప్పుడు ఏదో బాధలు వచ్చావు కదమ్మా 2 సంవత్సరాల క్రితమా? అవునండి. ఏం బాధ అప్పుడు? అసలు నాకు బ్లడ్ లెవెల్ అస్తమానం పడిపోయేదండి. బ్లడ్ లెవెలా? 2 సంవత్సరాల క్రితం సంగతే. అవును సార్. పడిపోయేది. మొత్తం ఆంధ్రాలో అన్ని హాస్పిటల్స్ తిరిగాను. ఈ బ్లడ్ పడిపోతుంది చచ్చిపోతారేమన్నా? అస్తమానం ఏయోటి సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ వచ్చిండే. అందుకోసం అన్ని హాస్పిటల్స్ తిరిగాను. మొత్తం ఇంకా లైఫ్ అయిపోయింది. ఇంకా నేనేం నా వల్ల ఏం కాదని చెప్పేసి అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసి ఉన్నా. 1 మంత్ ఉండే. అంటే ఇక చచ్చిపోతాకి మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు. 1 మంత్ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు అన్నీ పెడుతున్నారు కానీ నాకు మాత్రం హెల్త్ క్లియర్ అవ్వాల. మిమ్మల్ని టీవీలో చూసి ఆ రోజు చూసి అప్పుడే రేపే వెళ్తాను నేను అని చెప్పేసి వచ్చేసిన. వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్పాన్సర్ చేయాలన్నారు. అయితే నేను ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టా. అయినప్పటికీ ఇక్కడ నేను స్పాన్సర్ చేస్తాను. మా వాళ్ళు అయితే ఇప్పుడు డబ్బులు లేవన్నారు. ఏమైనా సరే మీరు అప్పు చేస్తారు నాకు తెలియదు, నేను స్పాన్సర్ చేయాలి, ప్రేయర్ చేయించుకోవాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నా. ఇంకా అప్పటి నుంచి ఒక్క గ్యాస్ టాబ్లెట్ కూడా లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంటే గ్యాస్ కూడా ఉండేనా? గ్యాస్ ప్రాబ్లము, బ్లడ్ లెవెల్ పడిపోయింది. అలాంటిది ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాక గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోయింది, బ్లడ్ లెవెల్ పెరిగింది, అంతా బాగున్నా. ఇక హాస్పిటల్ లేదు, ఇక ఏమీ లేదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా.